హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వా వరు ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్లే మన ఛానల్ ముందుకెళ్తుంది. మనం త్వరలో 4K 5K 10K ఇలా చాలా మైల్ స్టోన్స్ దాటి ముందుకెళ్ళిపోవాలి. మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. ఇప్పటికే నన్ను మీ ఇంట్లో అమ్మాయిలా అనుకుంటున్నారు. మా ఫ్యామిలీని చాలా అభిమానిస్తున్నారు. నా వీడియోస్ని చాలా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నేను అన్నీ పాజిటివ్గానే తీసుకుంటున్నానండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు నాకు ఏదైనా సజెషన్ ఇచ్చినా కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. మీరు నాకు కామెంట్ పెట్టడానికి ఏమీ ఆలోచించద్దు. ఒకవేళ నా వీడియోస్లో మీకు ఏమైనా నచ్చకపోయినా నాకు మీరు పెట్టచ్చు. అక్క, ఈ వీడియో ఇలా చేయండి, ఈ వీడియో ఇలా చేసి ఉండకూడదు, మీరు ఇలా ఏం పెట్టినా కూడా నేనేమీ అనుకోనండి. ఎందుకంటే మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోయారు. అంతే కదా, ఫ్యామిలీలో ఎవరైనా ఏదైనా చెప్తే మనకు కోపం వస్తుందా? రాదు కదా. అలాగే మీరు నాకు ఏదైనా కామెంట్ పెట్టినా నాకు ఏమీ కోపం రాదు, బాధ కూడా రాదు. నా ఫ్యామిలీయే కదా అనుకుంటాను. ఓకేనా అండి? నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి. ఇంకేంటండి సంగతులు? అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ హ్యాపీగా హాలిడే వస్తుంది, రిపబ్లిక్ డే హాలిడే. తర్వాత మళ్ళీ వెంటనే ఒక రోజు తర్వాత సండే. ఇంట్లో అందరూ ఉంటారు, సందడియే సందడి అనమాట కదా. ఫ్యామిలీ ఉంటేనే సందడిగా ఉంటుంది. ఒక్కళ్ళు ఉంటే ఏం బోర్ కొడుతుంది, ఏం తోస్తుంది, బోర్ కొట్టేస్తుంది కదా. ఏం చేయబుద్ధి కాదు, ఏం తోచదు, బోరింగ్ ఉంటుంది. ఇంట్లో పిల్లలు అందరూ ఉన్నారనుకోండి, టైమే తెలియదు. అప్పుడే 3 అయిందా, అప్పుడే 4 అయిందా, అప్పుడే నైట్ అయిపోయిందా అనిపిస్తుంది కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇంకేంటి సంగతులు? మా పిల్లలు అయితే ఫుల్ బిజీగా ఉన్నారండి. స్కూల్లో ఉన్నారు, 6 o'clock వస్తారు. వాళ్ళకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. రిహార్సల్స్ అవి చేస్తున్నారు. మా చిన్న పాప వచ్చేసి సాంగ్ పాడుతుంది. మా అక్క వాళ్ళ పాప, మా పాప డాన్స్లో ఉన్నారు. మా బాబు వచ్చేసి స్పీచ్ ఏదో చెప్తున్నాడు. సో ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారండి. అలా పార్టిసిపేట్ చేస్తేనే స్టేజ్ ఫియర్ లేకుండా ఉంటుంది పిల్లలకి. లేదంటే చాలా కొత్తగా స్టేజ్ ఎక్కగానే భయమేసి అట్లా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కల్టివేట్ చేసామనుకోండి, దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, స్టేజ్ ఫియర్ ఉండదు. మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటాం, ఏంటి డాన్స్లు ఏంటి, సాంగ్ పాడడం ఏంటి, వాళ్ళకి కమ్యూనికేషన్ రావాలి, తర్వాత వాళ్ళు స్పీచ్లు ఇవ్వాలి, వాళ్ళు స్టేజ్ ఫియర్ ఉండొద్దు అని ఓన్లీ స్పీచెస్ ఇస్తేనో లేదంటే ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడితేనే కాదండి. డాన్స్ చేసినా, సాంగ్ పాడినా, స్కిట్ చేసిన వాటిల్లో కూడా మనకి కమ్యూనికేషన్ పెరుగుతుంది, అలాగే స్టేజ్ ఫియర్ కూడా తగ్గుతుంది. సో ఏదో ఒక జోనర్ ఎంచుకోవద్దండి. పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో వాళ్ళని వెళ్ళనివ్వడం పేరెంట్స్గా మన బాధ్యత అన్నమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం గుర్తించి వాళ్ళకి నచ్చిన దారిలో, మంచి దారిలో వెళ్ళేలా చూసుకోవడం అన్నది మన కర్తవ్యం. వాళ్ళు ఏవైనా ఎంచుకోనివ్వండి, వాళ్ళని సపోర్ట్ చేయండి. మీకు నచ్చింది చెయ్యండమ్మా అని చెప్తూనే వాళ్ళు వెళ్ళే దారిలో మంచేదో చెడోదో మనం వెనకాలే ఉండి వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉంటే పిల్లలకి నచ్చిన బాటలో వాళ్ళు నడిచి సక్సెస్ అవుతారండి. ఎప్పుడైనా అంతేనండి, మన ఇష్టాలని పిల్లల మీద రుద్దొద్దు. వాళ్ళకేం అవ్వాలనుందో తెలుసుకుని దానికి మనం హెల్ప్ చేసామనుకోండి, వాళ్ళకంటూ డెసిషన్ మేకింగ్, ఓన్ ప్రాసెసింగ్ థాట్ ఇవన్నీ వస్తాయండి. సో నేనైతే మా పిల్లల విషయంలో అదే అనుకుంటాను. వాళ్ళకి నచ్చింది వాళ్ళని చేయనివ్వాలి, బట్ ఆ వెళ్ళే దారి మంచిగా ఉందా లేదా అన్నది మనం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నానండి. మరి ఎక్కువ చెప్పేసానా అనుకుంటున్నారా ఏంటి? ఏదో నా మనసులో మాట నేనేమనుకుంటూ ఉంటాను, మీకు నా ఫ్యామిలీకి కాకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి. అందుకనే చెప్పేశానమాట. నా వీడియోస్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో చూడగానే వెంటనే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది.
అప్పుడు ఇంకొంతమంది నా ఛానల్ని చూడొచ్చు అనమాట. అప్పుడు ఇంకొంతమంది మన ఫ్యామిలీలోకి యాడ్ అయిపోతారు. ఓకేనా? సపోర్ట్ చేస్తారు కదూ. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడూ చెప్పేది గుర్తుంటుంది కదా మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? తప్పకుండా చేస్తారు కదూ. అలాగే మీరందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కామెంట్ చేయమని. ఒకవేళ అక్కడ ఎవరైనా మర్చిపోతే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరందరూ ఎక్కడి నుంచి నా ఛానల్ చూస్తున్నారో తెలుసుకోవాలని ఉంది. ఓకేనా? బాయ్ మరి. బాయ్.